నమస్తే, నా పేరు బాయ్ సైదా. మీరు చూస్తున్నారు యువ ద వే ఛానల్. యువ ద వే ఛానల్లో ఈరోజు మనం వివరించుకుంటున్నటువంటి క్లాస్ సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల యొక్క పరిధి, అంటే మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి వాటి యొక్క పరిధిని మనం ఈరోజు వివరించుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, యువ ద వే ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు వివరించుకుంటున్నటువంటి క్లాస్ సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాల యొక్క పరిధిని మనం వివరించుకోబోతున్నాం. అంటే ఇది విశ్లేషణాత్మకంగా మనం అర్థం చేసుకుంటేనే మనం తర్వాత చెప్పుకునేటువంటి క్లాసెస్ అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అయితే ఈ సూక్ష్మ స్థూలార్థ శాస్త్రం అనేటువంటి రెండు శాస్త్రాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇది ఎప్పుడు విభజించడం జరిగిందంటే 1933 సంవత్సరంలో నార్వే దేశానికి చెందినటువంటి రంగనర్ ఫిష్ అనేటువంటి ఆర్థికవేత్త సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. అంటే రెండు శాస్త్రాలుగా దీన్ని విభజించారు. ఈ రెండు శాస్త్రాలుగా విభజించినప్పుడు ఈ మైక్రో అంటే ఏదైతే మనం చెప్పుకుంటున్నటువంటి సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్. దీన్ని ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మనం ధరల సిద్ధాంతం అని కూడా అంటాం. మరి స్థూల అర్థశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి ఆర్థికవేత్త జేఎం కీన్స్. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమన్నా ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధి చేస్తే స్థూల అర్థశాస్త్రాన్ని జేఎం కీన్స్ అభివృద్ధి చేశాడు. అంటే దాంట్లో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నింటిని కూడా వీళ్ళిద్దరూ కలిసి అభివృద్ధి చేయటం అనేటువంటిది జరిగింది. అంటే ఈ సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలు మానవుని రెండు కళ్ళతో మనం పోల్చవచ్చు. అంటే మనకు మానవుని శరీరానికి రెండు కళ్ళు ఎలాంటివో ఆ రెండు విధంగా ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని కావచ్చు, స్థూల అర్థశాస్త్రాన్ని రెండింటిని కూడా మనం భావించవలసినదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సూక్ష్మ అర్థశాస్త్రం దేన్ని విశ్లేషిస్తుంది, ఈ స్థూల అర్థశాస్త్రం అనేది దేన్ని విశ్లేషిస్తుంది అనేటువంటిది ఈరోజు మనం చాలా విశ్లేషణగా వివరించుకుందాం. అయితే మొట్టమొదటిగా మనం వివరించుకోవాల్సినటువంటి అంశం సూక్ష్మ అర్థశాస్త్రం, మైక్రో ఎకనామిక్స్. ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే మైక్రో ఎకనామిక్స్ యాజ్ కాల్డ్ ద ప్రైస్ థియరీ. మనం ప్రైస్ థియరీగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పదం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది సార్? మైక్రోస్ అనేటువంటి గ్రీకు పదం నుండి, అంటే సూక్ష్మ అనే పదం నుండి ఇది ఉద్భవించింది. ఈ మైక్రోస్ అనగానే చిన్నది అని అర్థము. చిన్నది అని అంటే మనం సూక్ష్మమైంది అని చెబుతాం. అందుకని ఇక్కడ చిన్నది అనేటువంటిది మనం ఇక్కడ వివరించుకుంటున్నాం. అంటే ఇది ఏం చేస్తుంది? ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది చిన్న చిన్న వైయక్తిక యూనిట్లని అధ్యయనం చేస్తుంది. అంటే సూక్ష్మార్థశాస్త్రం అధ్యయనం యొక్క ప్రాధాన్యత ఏంటంటే చిన్న చిన్న యూనిట్లు. ఈ చిన్న చిన్న యూనిట్లు అంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఊరుంది, ఆ ఊళ్ళో అనేక రకాల ఇళ్ళున్నాయి. ఈ ఇంట్లో సంబంధించినటువంటి అన్ని కుటుంబాల గురించి, అన్ని ఇళ్ళ గురించి మనం ఇక్కడ పరిశీలన చేయట్లా. కేవలం ఒక్క కుటుంబం గురించే ఇక్కడ అధ్యయనం చేస్తుంది. ఒక కుటుంబంలో కూడా ఒక వ్యక్తి గురించే. అంటే అడవి ఉందనుకోండి, ఆ అడవిలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ మనం ఇక్కడ పరిశీలన చేయట్లా. కేవలం మనం పరిశీలన చేస్తున్నటువంటిది ఒక చెట్టు గురించి. ఒక చెట్టు గురించే మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఒక చెట్టు గురించి మాత్రమే, అంటే ఒక కంపెనీ గురించి మాత్రమే ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం. అంటే దేశంలో అనేక కంపెనీలు ఉండొచ్చు, కానీ ఒక కంపెనీలో జరుగుతున్నటువంటి ఉత్పత్తి ఎలా ఉందనేటువంటిది ఇక్కడ మనం అధ్యయనం చేస్తున్నాం. ఉదాహరణకి మన చెయ్యి ఉంది ఇక్కడ, ఈ చెయ్యికి 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ల గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయటం లేదు, మనం క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ 5 ఏళ్ల గురించి అధ్యయనం కాకుండా 1 ఏళ్ళ గురించే మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం.
ఈ ఒక్క ఏలు ఏం చేస్తుంది, ఈ ఒక్క ఏలు యొక్క పని ఏంటి, ఈ ఒక్క ఏలు ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్నే మనం ఇక్కడ వివరించుకుంటున్నాం. అంటే ఒక సంస్థ గురించి కావచ్చు, లేదా ఒక వ్యక్తి గురించి కావచ్చు, లేదా ఒక వ్యక్తి యొక్క ఆదాయం గురించి కావచ్చు, ఒక పరిశ్రమ గురించి కావచ్చు, లేదంటే వ్యక్తిగత ధరల గురించి కావచ్చు, ఒక నిర్ణీత కుటుంబం, ఒక కుటుంబం గురించే మాత్రమే ఇక్కడ మనం అధ్యయనం చేస్తున్నాం. అయితే ఇక్కడ కేఈ బోలీ ప్రకారం సూక్ష్మ అర్థశాస్త్రం సంబంధించినటువంటి డెఫినిషన్ని ఒకటి ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా ఆయన మాటల్లో కనుక మనం చెప్పుకుంటే, నిర్ణీత సంస్థలు, నిర్ణీత కుటుంబాలు, వ్యక్తిగత ధరలు, వేతనాలు, ఆదాయాలు, వ్యక్తిగత పరిశ్రమలు, నిర్ణీత వస్తువుల గురించి అధ్యయనం చేస్తుంది అని చెప్పి కేఈ బోలీ అనేటువంటి ఆర్థికవేత్త వివరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ నిర్ణీత సంస్థలంటే మనం ఇందాక చెప్పినట్టుగా ఒక్కల గురించి మాత్రమే, ఒక్కల దాని గురించి మాత్రమే ఇక్కడ అధ్యయనం అనేటువంటిది మనం చేయటం జరుగుతుంది. అయితే సూక్ష్మ అర్థశాస్త్రం పరిధి అనేటువంటిది ఒకసారి మనం 3 భాగాలుగా వివరించుకుంటున్నాం. ఇక్కడ మనం 3 భాగాల్లో మొట్టమొదటి అంశం వచ్చేసి వస్తువుల ధర నిర్ణయం, వస్తువుల ధర నిర్ణయం. రెండోది వచ్చేసి కారకాల ధర నిర్ణయం, అట్లాగే పంపిణీ సిద్ధాంతం అని కూడా దీన్ని అంటారు. మూడోది వచ్చేసి ఆర్థిక సంక్షేమ సూత్రాలు. అయితే ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లు వస్తువు ధర నిర్ణయం అంటే దీన్ని ధరల సిద్ధాంతం అని కూడా అంటున్నాం మనం సూక్ష్మ అర్థశాస్త్రాన్ని. అంటే ఇక్కడ మొట్టమొదటి అంశాన్ని ఒకసారి కనుక పరిశీలిస్తే వస్తువుల ధర నిర్ణయం అనేటువంటిది ఇక్కడ మనం వివరించుకుందాం. వస్తువుల ధరలో ముందుగా మనకి కింద చూసుకుంటే ఏ కాడ చూడండి, డిమాండ్ సిద్ధాంతం. డిమాండ్ సిద్ధాంతం అంటే మీ అందరికీ తెలుసు, ఒక వస్తువుని మనం తయారు చేసినప్పుడు ఆ వస్తువుకి ఎంత ధర ఉంటుంది, ధర ఎప్పుడు పెరుగుతుంది, ధర ఎప్పుడు తగ్గుతుంది, దానికి డిమాండ్ ఎలా ఉంటుంది, దానికి సప్లై ఏ విధంగా ఉంటుంది, ఆ వస్తువు యొక్క ధరని ఎలా నిర్ణయించబడుతుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తుంది, వివరిస్తుంది. అంటే ఇక్కడ డిమాండ్ యొక్క సూత్రాన్ని మనకి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇది ప్రయత్నిస్తుంది. అంటే వస్తువు యొక్క ధర నిర్ణయించాలి, ఆ ధర అనేటువంటిది ఎట్లా నిర్ణయించడం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనం వివరిస్తున్నాం. అట్లాగే బి వచ్చేసేపాటికి ఉత్పత్తి మరియు వ్యయ సిద్ధాంతం. అంటే దీనికి కూడా ఉత్పత్తికి కూడా ధర నిర్ణయించడం జరగాలి. కాబట్టి ఉత్పత్తి అనేటువంటిది ఎట్లా మనం చెయ్యాలి, దాని మీద వ్యయం అనేటువంటిది ఎంతెంత ఇచ్చిస్తున్నారు. అంటే వ్యయం అంటేనే ఖర్చు. అంటే ఖర్చు అంటే ఒక వస్తువుని మనం ముడి పదార్థాలు కొనాలంటే దానికి ధర నిర్ణయించబడాలి. కాబట్టి ఆ ధర నిర్ణయించడం కోసం మనం వ్యయ సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని కూడా మనం ఇక్కడ వివరించుకోవాలి. అట్లాగే రెండో అంశం వచ్చి కారకాల ధర నిర్ణయం. ఇక్కడ కారకాల ధర నిర్ణయం అంటే దీంట్లో ఈ పదంలోనే అర్థం ఉంది. కారకాలు అంటే ఏంటి, ఉత్పత్తి చేయటానికి కావాల్సినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే దాన్ని మనం ఏ విధంగా మనం ఇక్కడ వివరిస్తున్నాం, కింద చూడండి, బాటకం. అంటే భూమి, ఉదాహరణకి ఒక పరిశ్రమను మనం స్థాపించాలి, ఏం కావాలి, భూమిని మనం అద్దెకు తీసుకోవాలి లేదా కొనుగోలు చేయాలి, దానికి బాటకం చెల్లించాలి అద్దెకు తీసుకుంటే. కాబట్టి బాటకం అనేటువంటిది భూమికి మనం చెల్లిస్తాము, పంపిణీ చేస్తాము. అట్లాగే వేతనం, ఒక శ్రామికుడిని మనం ఉత్పత్తి తీసుకురావాలంటే, ఉత్పత్తిని మనం పెంపొందించాలంటే, ఉత్పత్తి చేయాలంటే శ్రామికుడు ఉండాలి. కాబట్టి ఆ శ్రామికుడికి మనం ఏమిస్తాం, వేతనం ఇస్తాం. అట్లాగే నెక్స్ట్ మూలధనానికి వడ్డీ. అట్లాగే వ్యవస్థాపనకు అంటే పరిశ్రమ స్థాపించినటువంటి వ్యవస్థాపకుడికి లాభం అనేటువంటిది కూడా వస్తుంది. అంటే ఇక్కడ పంపిణీ సిద్ధాంతం అంటే ఏ విధంగా పంపిణీ జరుగుతుంది, భూమికి మనం ఏ విధంగా బాటకం నిర్ణయిస్తాము, శ్రామికుడికి ఏ రకంగా వేతనాన్ని అందిస్తాము, తర్వాత మూలధనానికి ఏ విధంగా వడ్డీ రేట్ అనేటువంటిది నిర్ణయించాలి. అట్లాగే ఈ నిర్ణయించిన తర్వాత సంస్థ స్థాపించి అతను ఉత్పత్తి చేసి వస్తువులు అమ్ముకున్న తర్వాత ఏ విధమైనటువంటి లాభాన్ని పొందాలి. కాబట్టి ఇక్కడ పంపిణీ చేయాలి. అంటే వచ్చినటువంటి మొత్తం యొక్క ఆదాయాన్ని, ఆ ఆదాయాన్ని ఇంత భూమికి ఎంత వేతనం, భూమికి ఎంత బాటకం ఇవ్వాలి, తర్వాత శ్రామికుడికి ఇంత వేతనం చెల్లించాలి, మూలధనాన్ని అప్పు తీసుకొచ్చారు కాబట్టి బ్యాంకు వాళ్ళకి వడ్డీ కట్టాలి. అట్లాగే చివరగా ఈ మూడిటికి విభజించిన తర్వాత, పంపిణీ జరిగిన తర్వాత చివరగా లాభం అనేటువంటిది ఎంత జరిగింది, వ్యవస్థాపనకి ఎంత లాభం వచ్చింది అనేటువంటిది కూడా మనం ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. అందుకే దీన్ని పంపిణీ సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటున్నాం. అట్లాగే మూడో అంశం ఆర్థిక సంక్షేమం. ఉదాహరణకి ఆర్థిక సంక్షేమం అంటే మీ అందరూ తెలుసు, మనం ఒక వస్తువుని కొనుగోలు చేసాం, ఆ వస్తువుని కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు నుంచి వచ్చేటువంటి ప్రయోజనం అనేటువంటిది గరిష్టంగా ఉండాలని కోరుకుంటాం మనం. ఉదాహరణకి టీవీ కొన్నామండి, మనకి హెచ్డి క్వాలిటీ టీవీని చూడాలనుకుంటున్నాం.
కాదు హెచ్డి క్వాలిటీ కాకుండా తక్కువ క్వాలిటీలో మనం వస్తే మనం సంతృప్తి చెందుతామా? గరిష్టంగా సంతృప్తి పొందుతామా? పొందలేం. కాబట్టి ఒక వస్తువుని మనం కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు నుంచి వచ్చేటువంటి ప్రయోజనం అనేటువంటిది గరిష్టంగా ఉండాలి, అత్యధికంగా ఉండాలి. ఉదాహరణ యాపిల్ కొన్నాను, యాపిల్ నుంచి నేను ఒక ప్రయోజనం వస్తుంది అనుకున్నా, కానీ 8 ప్రయోజనం వచ్చింది అనుకోండి, అది గరిష్ట ప్రయోజనం కాదు, నాకు సంతృప్తి చెందను. కాబట్టి మన సంక్షేమం అంటేనే ఇక్కడ ఆర్థిక సంక్షేమ సూత్రాలు అంటేనే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గరిష్ట ప్రయోజనాన్ని. ప్రభుత్వం మనకు 10,000 రూపాయలు ఇస్తుంది అనుకోండి, 10,000 చాలా, మనకి 20,000 ఇచ్చింది అనుకోండి, అది గరిష్ట ప్రయోజనం. ఎక్కువ ఆనందం పడతాం, అంటే మనం ఎక్కువగా దాన్ని ఆకర్షితులు అవుతాం. కాబట్టి ఎక్కువ ప్రయోజనం కాబడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆర్థికం సంబంధించినటువంటి సంక్షేమ సూత్రాలను కూడా ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటి పరిధిలోకే వస్తుంది. ఇక్కడ మొత్తంగా మనం ఈ 3 అంశాలని పరిశీలిస్తే కనుక వస్తువుల యొక్క ధర నిర్ణయం ఎలా జరుగుతుంది, అసలు ఉత్పత్తి అనేటువంటిది ఎలా చేయాలి, ఆ వస్తువుకి డిమాండ్ ఎలా ఉంటుంది, అసలు ఉత్పత్తి చేయాలంటే వ్యయం, ఆ వ్యయానికి సంబంధించిన ఖర్చు ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. అట్లాగే కారకాలకు సంబంధించిన ధర నిర్ణయం, అసలు భూమికి ఎంత బాటకం ఇవ్వాలి, శ్రామికుడికి ఎంత వేతనం ఇవ్వాలి, తర్వాత మూలధనానికి ఎంత వడ్డీ ఇవ్వాలి, అట్లా వ్యవస్థాపనకి ఎంత లాభం వస్తుంది. అట్లాగే ఆర్థిక సంక్షేమం, గరిష్టంగా మనం పొందేటువంటి ఆర్థిక పరమైనటువంటి సిద్ధాంతాలని, సంక్షేమ సంబంధించిన సూత్రాలను కూడా ఈ సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలో మనం విశ్లేషించుకుంటాం. ఈ సూక్ష్మ అర్థశాస్త్ర ప్రాధాన్యతను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు స్వేచ్ఛా మార్కెట్లో, ఆర్థిక వ్యవస్థలో అనేక మంది వినియోగదారులు ఉంటారు, ఉత్పత్తిదారులు, పెట్టుబడిదారులు కూడా ఉంటారు. ఈ వినియోగదారులు, పెట్టుబడిదారులు, ఏదైతే ఉత్పత్తిదారులు ఉంటారో, ఈ ఉత్పత్తిదారులకి ఏ విధంగా మనం వనరులు అనేటువంటిది పంపిణీ అనేటువంటిది జరగాలి అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యతమైనటువంటి అంశం. ఇక రెండోది ఏంటంటే వినియోగదారులకు సంబంధించిన సంక్షేమం అనేటువంటిది గరిష్టంగా ఉండాలి, అంటే ప్రయోజనం అనేటువంటిది గరిష్టంగా సంపాదించడం కోసం కూడా ఒక ప్రయత్నం అనేటువంటిది ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. రెండు ఏంటంటే పన్నుల భారం అనేటువంటి దాన్ని, అంటే పన్నుల్ని ఏ విధంగా మనం వర్గీకరించాలి, అంటే పన్నులు అంటే వినియోగదారుల మీద పన్నులు ఉంటాయి, అమ్మకదారుల మీద ఉంటుంది, ఉత్పత్తిదారుల మీద సంబంధించినటువంటి పన్నులు అనేటువంటిది ఏ విధంగా సమానంగా పంపిణీ అనేటువంటిది జరగాలి. అట్లాగే అంతర్జాతీయ వ్యాపారం, అట్లాగే ధనానికి సంబంధించినటువంటి మారకపు విలువ రేటును అనేటువంటిది ఏ విధంగా నిర్ణయించాలనేటువంటిది కూడా ఈ సూక్ష్మ అర్థశాస్త్రం ద్వారానే, ఈ యొక్క ప్రాధాన్యత ద్వారానే వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక రెండో అంశం మనం చెప్పుకున్నట్టు స్థూల అర్థశాస్త్రం, అంటే మ్యాక్రో ఎకనామిక్స్. ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేటువంటిది ఒక రకంగా చెప్పుకుంటే స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ కాల్డ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఈ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా దీన్ని పిలుస్తారు. స్థూల అర్థశాస్త్రం అనేటువంటి పదము మ్యాక్రోస్ అనేటువంటి గ్రీకు పదం నుండి ఉద్భవించింది. అంటే ఇది మనం ఎప్పుడైతే మ్యాక్రోస్ అంటున్నామో పెద్దది అని అర్థము. అంటే పెద్దదంటే పెద్ద పెద్ద విషయాలను ఇక్కడ మనం అధ్యయనం చేస్తున్నాం. అంటే ఇక్కడ సూక్ష్మార్థశాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది? చిన్న చిన్న, అంటే ఒక వ్యక్తి గురించి, లేదా ఒక సంస్థ గురించి, లేదా ఒక వ్యవస్థ సంబంధించిన విషయాల గురించే మనం ఇక్కడ అధ్యయనం చేస్తుందని చెప్పుకున్నాం. అంటే ఒక దాని గురించి అధ్యయనం చేసేది. స్థూల అర్థశాస్త్రం అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనిట్లను, సమూహాలైనటువంటి జాతీయ ఆదాయాన్ని, సమిష్టి ఉద్యోగితని, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలని పరిశీలిస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకాల అంశాలని విశ్లేషిస్తుంది. కేఈ బౌలీ ప్రకారం చూసుకుంటే స్థూల అర్థశాస్త్రం అనేది వ్యక్తిగత ఆదాయాలను కాకుండా జాతీయ ఆదాయాన్ని, అట్లాగే వ్యక్తిగత ధరలను కాకుండా సాధారణ ధరల స్థాయిని, అట్లాగే వ్యక్తిగత ఉత్పత్తిని కాకుండా జాతీయ ఉత్పత్తిని గురించి అధ్యయనం చేస్తుందని చెప్పి కేఈ బౌలీ అనేటువంటి ఆర్థికవేత్త విశ్లేషించాడు. అంటే ఇక్కడ మనం వివరించుకుంటున్నటువంటి అంశంలోనే ఇక్కడ తేడా అనేటువంటిది మనకి సూక్ష్మార్థశాస్త్రానికి, స్థూలార్థశాస్త్రానికి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి? ఒక సంస్థ గురించి అధ్యయనం చేస్తే కనుక
సూక్ష్మ అర్థశాస్త్రం. లేదు అనేక సంస్థల గురించి అధ్యయనం చేస్తే కనుక స్థూల అర్థశాస్త్రం అనేది అర్థమవుతుంది అనేది అలా అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ స్థూల అర్థశాస్త్ర పరిధి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి అంశం ఏంటంటే ఇక్కడ జాతీయ సంబంధించినటువంటి ఆదాయాల్ని అట్లాగే సమిష్టి ఉద్యోగితని సమిష్టి తత్వాన్ని మొత్తాన్ని ఇక్కడ అధ్యయనం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా దీన్ని అంటారు. అంటే ఇక్కడ మొట్టమొదటి దాని యొక్క స్థూలార్థశాస్త్రాన్ని పరిధి కనుక మనం పరిశీలిస్తే జాతీయ సంబంధించినటువంటి ఆదాయాన్ని సమిష్టి ఉద్యోగితని వీటన్నిటిని వివరించడమే కాకుండా ఆదాయం ఉద్యోగిత సిద్ధాంతం, రెండోది వచ్చేసి సాధారణ ధరల స్థాయి, మూడో అంశం వచ్చేసి ఆర్థిక వృద్ధి, అట్లాగే స్థూల పంపిణీ సిద్ధాంతం, అట్లాగే ఐదవది వచ్చేసి వ్యాపార చక్రాల సిద్ధాంతం. ఈ 5 అంశాలు అనేటువంటిది ఈ స్థూల అర్థశాస్త్రం పరిధిలోకి వస్తాయి. అయితే ఇక్కడ మొట్టమొదటి అంశం ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఇక్కడ కింద చూడండి ఒకసారి ఏం పెట్టాం. ఏలో ఏమిటి వినియోగ సిద్ధాంతం, వినియోగం అంటే ఐ, అంటే ఇక్కడ ఆదాయాలు ఇన్కమ్, ఒక వ్యక్తి యొక్క ఆదాయాలు అనేటువంటిది పెరగాలి. ఆదాయాలు పెరిగితే బి ఏం చెప్తున్నాం, పెట్టుబడి సిద్ధాంతాలు అనేటువంటిది అభివృద్ధి అవుతుంది. అంటే ఇక్కడ వినియోగం అనేటువంటిది ఎప్పుడు పెరుగుతుందో ఆ వినియోగం అంటే ఎప్పుడైతే ఆదాయాలు వస్తాయో ఆదాయాలు రావటం కారణంగా పెట్టుబడి అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఇది ఒక సైకిల్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక పరిశ్రమను స్థాపించాం, పరిశ్రమను స్థాపిస్తే ఏమవుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు రావటం కారణంగా ఆ వ్యక్తికి వేతనాల రూపంలో ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఆదాయాలు రావటం కారణంగా పొదుపు పెరుగుతుంది, పొదుపు పెరగడం కారణంగా పెట్టుబడి పెరుగుతుంది, పెట్టుబడి పెరగటం కారణంగా మళ్ళీ పరిశ్రమల్ని పెట్టచ్చు, మళ్ళీ పరిశ్రమలు పెడితే మళ్ళీ ఆదాయాలు అనేటువంటిది పెరుగుతుంది, ఆదాయాలు పెరగటం కారణంగా పెట్టుబడి పెరుగుతుంది, పెట్టుబడి పెరగటం కారణంగా మళ్ళీ పరిశ్రమల్ని స్థాపించవచ్చు. ఇది ఒక సైకిల్లా ఉంటుంది. కాబట్టి వినియోగం అనేటువంటి వినియోగ సిద్ధాంతాలని అంటే ఆదాయాలు అనేటువంటిది ఎట్లా వస్తాయి, ఆదాయాలు సాధించడానికి కావాల్సినటువంటి సిద్ధాంతాలు ఏంటనేటువంటిది కూడా మనం ఇక్కడ విశ్లేషించుకుంటాం. అట్లాగే మూలధనం అంటే ద్రవ్యం సంబంధించినటువంటి సిద్ధాంతాలను కూడా, అంటే ద్రవ్యం అనేటువంటిది ఎట్లా సృష్టించబడాలి, ఆ ద్రవ్యాన్ని పెట్టుబడిగా ఎట్లా మార్చాలనేటువంటి సిద్ధాంతాలను కూడా మనం ఈ స్థూల అర్థశాస్త్రంలో అధ్యయనం అనేటువంటిది చేస్తుంది. ఇంకా రెండోది వచ్చేసి సాధారణ ధరల స్థాయి. ఇక్కడ సాధారణ ధరల స్థాయి అంటేనే ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు. ఈ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఎట్లా నియంత్రించాలి, వాటి పరిష్కార మార్గాలేంటి, ఆ పరిష్కార మార్గాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను కూడా ఇక్కడ ఈ స్థూలార్థశాస్త్రంలోనే అధ్యయనం అనేటువంటిది సాగుతుంది. అట్లాగే ఆర్థిక వృద్ధి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. ఆర్థిక వృద్ధి అంటే మనం పేదరికాన్ని నిరుద్యోగాన్ని ఎట్లా అధిగమించి ఆర్థిక అసమానతలు అనేటువంటి దాన్ని ఎట్లా తొలగించుకొని ఒక వృద్ధి చెందినటువంటి దేశాల్లోకి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లోకి మారటం కావాల్సినటువంటి సిద్ధాంతాలను కూడా మనం ఈ స్థూలార్థశాస్త్రంలోనే విశ్లేషించేటువంటిది చేస్తాం. అంటే ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి దేశాల్లో అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోకి మనం చేరాలంటే కనుక పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ఆర్థిక అసమానతల్ని, ఉన్నటువంటి సంక్షేమాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరాలని ఇక్కడ మనం విశ్లేషణ అనేటువంటిది చేయటం జరుగుతుంది. అట్లాగే స్థూల సంబంధించినటువంటి పంపిణీ సిద్ధాంతాలు అంటే వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలను కూడా ఇది విశ్లేషిస్తుంది. అంటే అన్ని విషయాల్ని పరిశీలన చేస్తుంది. అంటే పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, జనాభా పెరుగుదల రేటు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి విస్తృతమైనటువంటి భావాలతోటి మనం ఇక్కడ అధ్యయనం అనేటువంటిది జరుగుతుంది. ఇక 5 వ్యాపార చక్రాలు. వ్యాపార చక్రాలు అనేటువంటిది మీకు తెలుసు 1930లో సంక్షోభం అనేటువంటిది వచ్చింది. అంటే ఆర్థిక మాన్యం అనేటువంటిది సృష్టించబడింది. కాబట్టి ఈ ఆర్థిక మాన్యం నుంచి మొత్తంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్య పరిస్థితి ఏంటి, ఆ వాణిజ్యంగా వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఆ వాణిజ్యపరమైనటువంటి ఆర్థిక సంక్షోభాలకి దారితీయకుండా ఏ రకమైనటువంటి చర్యలు మనం చేపట్టాలి, ఏ రకంగా మనం అభివృద్ధి వైపుకి వెళ్ళాలి, ఒక అభివృద్ధి వ్యాపారాన్ని చేయాలంటే ఏ రకమైనటువంటి సూత్రాలను పాటించాలనేటువంటిది కూడా ఈ స్థూల అర్థశాస్త్ర పరిధిలోకే వస్తుంది. ఈ 5 అంశాల యొక్క పరిశీలనే స్థూల అర్థశాస్త్రం యొక్క పరిధి. స్థూల అర్థశాస్త్రం యొక్క
ప్రాధాన్యత. మనం ఈ చెప్పుకున్నటువంటి 5 పాయింట్లు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే అవే దాని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదటిది ఏంటంటే, ఇక్కడ గరిష్ట సాంఘిక ప్రయోజనాన్ని సాధించడం కోసం కావాల్సినటువంటి విధానాలను రూపొందించటం, అట్లాగే ప్రభుత్వానికి సూచించి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ గరిష్ట సాంఘిక ప్రయోజనం అంటే వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రయోజనకరమైనటువంటి విధానాలను రూపొందించటం, వాటిని ప్రభుత్వాలకు సూచించి అమలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొట్టమొదటి అంశం. అట్లాగే రెండో అంశంలో మనం సాధారణ ధర స్థాయి కనుక పరిశీలిస్తే, అంటే ఇక్కడ నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని, అంటే ద్రవ్యోల్బణం నిరుద్యోగానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలని, అవి ఎట్లా వస్తున్నాయనేటువంటి విధానాలని అర్థం చేసుకొని వాటి పరిష్కార మార్గాలని ప్రభుత్వాలకు సూచించడానికి కూడా ఈ స్థూల అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యతలో రెండో అంశం. ఇక మూడోది, అంటే ఇక్కడ పేదరికం, నిరుద్యోగం, అట్లాగే సమాజంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఈ ఆర్థిక అసమానతల్ని మనం రూపుమాపటం కోసం జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా పంపిణీ చేయాలి, ఆ పంపిణీ చేసి ఆ వ్యవస్థను మొత్తాన్నింటిని అభివృద్ధి చేయటం కావాల్సినటువంటి విధానాలను కూడా రూపొందిస్తుంది. అట్లాగే వ్యాపార సంబంధించినటువంటి చక్రాలు, అంటే ఆర్థిక సంక్షోభాలు రాకుండా వాటి యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలి, వాటిని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేటువంటిది కూడా ఈ స్థూల అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యతగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాల ఆధారంగా ఈ యొక్క స్థూల అర్థశాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే స్థూల సూక్ష్మ అర్థశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి తేడాలని ఒకసారి పరిశీలిద్దాం, తెలుసుకుందాం. సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య తేడాలను పరిశీలిద్దాం. సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు పరస్పరం ఆధారమైనప్పటికీ, ఈ రెండింటి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ మౌలికంగా ఈ రెండు భిన్నమైనటువంటి అంశాలు. ఈ భిన్నమైనటువంటి అంశాలు ఏంటనేటువంటిది పరిశీలిద్దాం. సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రంలో మొట్టమొదటి అంశం, సూక్ష్మ అనే పదము మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ఈ మైక్రోస్ అంటే చిన్నదని అర్థము. అంటే ఇక్కడ చిన్న చిన్న అంశాలను పరిశీలిస్తుంది కాబట్టి చిన్న అంశం అనేది ఇక్కడ మనం గ్రీకు పదం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక స్థూల అర్థశాస్త్రం అనే పదం మ్యాక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. మ్యాక్రోస్ అంటే పెద్దదని అర్థము. అంటే ఇక్కడ పెద్ద పెద్ద విషయాలను మనం విశ్లేషించుకుంటున్నాం కాబట్టి గ్రీకు పదం నుంచి పెద్ద పదం అనేటువంటిదిగా మనం ఇక్కడ తీసుకోవటం జరుగుతుంది. ఇక రెండు, ఇది వ్యక్తిగత లేదా వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేస్తుంది. ఇక్కడ వైయక్తిక యూనిట్ అంటేనే వ్యక్తిగత అంశం. అంటే ఒక చెట్టు గురించి మాత్రమే అధ్యయనం చేస్తున్నాం, అడవిలో ఉన్నటువంటి మొత్తం చెట్ల గురించి కాదు, దేశంలో ఉన్న మొత్తం పరిశ్రమల గురించి కాదు, ఒక్క పరిశ్రమ గురించి, ఒక వైయక్తిక యూనిట్ గురించి మాత్రమే ఇక్కడ మనం అధ్యయనం అనేటువంటిది చేయటం జరుగుతుంది. ఇక్కడ చూస్తే రెండోది, ఆర్థిక వ్యవస్థలోని మొత్తం గురించి అధ్యయనం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం గురించి అధ్యయనం చేస్తుంది. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తాన్ని ఇక్కడ అధ్యయనం అనేటువంటిది ఇక్కడ చేస్తుంది. అంటే పేదరికం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆర్థిక వృద్ధి కావచ్చు, అట్లాగే ఆర్థిక అసమానతలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇట్లా అనేక రకాల అంశాలను కూడా ఇక్కడ మనం అధ్యయనం చేస్తుంది. కాబట్టి మొత్తాన్ని అధ్యయనం చేస్తుందని ఇక్కడ చెబుతున్నాం. దీనిని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు. ఎందుకంటారనేది మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీనిని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని అంటారు. ఇది వస్తువు మరియు కారకాల మార్కెట్ల ధర నిర్ణయం గురించి వివరిస్తుంది. అంటే ఇక్కడ వస్తువు యొక్క ధరలు ఎలా ఉంటాయి, కారకాల యొక్క ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది జాతీయ ఆదాయం, సమిష్టి ఉద్యోగిత, సమిష్టి పొదుపు, పెట్టుబడి, సాధారణ ధరల స్థాయి, ఆర్థిక అభివృద్ధి మొదలైనటువంటి అంశాలని చర్చిస్తుంది. అంటే ఇక్కడ జాతీయ ఆదాయం ఉత్పత్తి పెరిగితే జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. అంటే సమిష్టి జాతీయ ఆదాయం పెరగటం కారణంగా ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలుగా పెరగటం కారణంగా ఉపాధి పెరగటం కారణంగా పొదుపు పెరుగుతుంది, పొదుపు కాస్త పెట్టుబడిగా మారుతుంది, పెట్టుబడి కాస్త అనేక రకాల అభివృద్ధికి తోడ్పడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ అధ్యయనం అనేటువంటిది చేయటం జరుగుతుంది. ఇందులో డిమాండ్ సప్లైపై ఆధారపడి ధరల యంత్రాంగం అనేటువంటిది ఉంటుంది.
అంటే ఇక్కడ డిమాండ్ సప్లైపై రెండింటిపై ఆధారపడి ధరల యంత్రాంగం అనేటువంటిది పనిచేస్తుంది. డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, సప్లై ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ నిర్ణయించబడుతుంది. ఇది సమిష్టి డిమాండు సమిష్టి సప్లై ప్రాతిపదికగా ఉంటుంది. అంటే ఇది సమిష్టి డిమాండు సమిష్టి సప్లై అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల అంశాల గురించి మనం ఇక్కడ ప్రస్తావించినప్పుడు ఇక్కడ సమిష్టి డిమాండు సమిష్టి సప్లై అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య ఉన్నటువంటి తేడాలు ఇవి. కాబట్టి రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇది 5 మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాసు మీ అందరికి కూడా అర్థమైందని నేను భావిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ క్లాసెస్ కోసం, మరిన్ని మన ముందు క్లాసెస్ మీరు పొందడం కోసం ఇవా ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.